దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుడికి మనం ఎంతైనా రుణస్థులము. వన్స్ అగైన్ గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ది నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుని మహాకృపను బట్టి మనం బైబిల్ గ్రంథాన్ని ఒక క్రమ పద్ధతిలో మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి మర్మాలను, సత్యాలను, జీవిత పాఠాలను, ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. అనేక వాక్యముల ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. అనేక లేఖన భాగం ద్వారా మనం బలపరచబడుతున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మనం దేవునికి ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. కాబట్టి మనం విడువక మరి దేవుని సన్నిధిలో నిరంతరం కూడుకొని దేవునిలో మనం బలవంతులు కావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. స్క్రీన్ కనిపిస్తుందా? మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో మనకు 3 భాగాలు కనబడతాయి. 3 భాగాల్లో మనం 2వ భాగాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం యొక్క ముఖ్య వచనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. 17వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములలో ఇజ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడు ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చింది. సో మొదటి న్యాయాధిపతుల గ్రంథం మొదటి భాగాన్ని మనం చూసినప్పుడు యెహోషువ మరణం తర్వాత కనానులో ఇజ్రాయేలీయుల యొక్క పరిస్థితులు మనం చూసుకున్నాం. ఈ యొక్క మొదటి భాగాన్ని మనం పూర్తి చేసుకున్నాం. 2వ భాగాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. 2వ భాగంలో ఇజ్రాయేలీయులను శత్రువుల చేతి నుండి విడిపించడానికి, దోచుకుని వారి చేతి నుండి విడిపించడానికి దేవుడు న్యాయాధిపతులను నియమిస్తూ వచ్చాడు. మోషే, యెహోషువల తర్వాత దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతులను అనుగ్రహించున్నాడు. మొత్తము 13 మంది న్యాయాధిపతులు దేవుడు ఇచ్చాడు. అందులో 12 మంది న్యాయాధిపతుల గురించి మనం క్షుణ్ణంగా చూసుకున్నాం. ఈరోజు చివరి న్యాయాధిపతి అయినటువంటి సంసోను గురించి కొన్ని మాటలు మనం చూసుకుంటాం. సో ఎందుకు దేవుడు న్యాయాధిపతులను నియమించాడు, ఉద్దేశము ఏమిటి అని మనం చూసినట్లయితే, ఇజ్రాయేల్ ప్రజలను దోచుకొని వారి చేతిలో నుండి విడిపించడానికి, ఇజ్రాయేల్ ప్రజలను శత్రువుల చేతిలో నుండి రక్షించడానికి దేవుడు న్యాయాధిపతులను అనుగ్రహించి ఉన్నాడు. సో మొదటి భాగాన్ని మనం పూర్తి చేసుకున్నాం. 2వ భాగంలో మనము 12 మంది న్యాయాధిపతుల గురించి మనం చదువుకున్నాం. 13వ న్యాయాధిపతి గురించి, చివరి న్యాయాధిపతి గురించి ఈరోజు మనం చూసుకుంటాం. పోయిన క్లాస్లో మనం యోప్తా అనేటువంటి వ్యక్తి గురించి మనం చూసుకున్నాం. యోప్తా ఒక వేశ్య కుమారుడని, గిలాదు కుమారుడని, మనష్షే గోత్రికుడని, తన సహోదరులు తను వేశ్య కుమారులని ద్వేషించి నీకు మా కుటుంబంలో స్వాస్థ్యం లేదు అని ఆయన వెలివేసినప్పుడు ఆయన దూర దేశానికి పారిపోతాడు. పారిపోయినప్పుడు అక్కడ కొంతమంది అల్లరి చేసేటువంటి యవనస్తులు ఆయనతో కూడా కూడి ఉంటారు. అయితే ఆ సమయంలోనే ఇజ్రాయేల్ ప్రజల మీదకు యుద్ధము చేయడానికి అమ్మోనీయులు వస్తారు. అమ్మోనీయులు వచ్చినప్పుడు గిలాదు ప్రజల్లో వారు నడిపించే నాయకుడు లేక, వారికి సరైనటువంటి న్యాయాధిపతి లేక వారు యోప్తా దగ్గరకు వస్తారు. యోప్తా దగ్గరకు వచ్చి మాకు న్యాయాధిపతిగా ఉండు, మమ్మల్ని విడిపించన్నప్పుడు యోప్తా అంటాడు, మీరు నన్ను వెలివేశారు కదా, నేను మీకు న్యాయాధిపతికి ఎలా ఉండను, మీరు నన్ను అంగీకరించరు అని అంటాడు. లేదు మేము న్యాయాధిపతిగా ఉంచుకుంటాము, మీరు రండి అన్నప్పుడు ఆయన వస్తారు. వచ్చినప్పుడు అమ్మోనీయులు రాజుకు ఒక సమాచారం పంపిస్తాడు. ఆయన మిస్పా ప్రాంతంలోనికి వచ్చి ప్రార్థన చేసి ఒక సమాచారాన్ని రాజుకు పంపిస్తాడు. మీరు ఎందుకు మా మీద యుద్ధానికి వస్తున్నారు చెప్పండి అని అంటాడు. ఇప్పుడు ఆ రాజు అంటాడు, అరోయేలు అనేటువంటి అర్నోను అనేటువంటి ప్రాంతంలో అరోయేలు వరకు ఉన్నటువంటి ఆ లోయ వరకు ఉన్న ప్రాంతాన్ని అది మాకు ఇచ్చేయండి, మీరు
ఆక్రమించుకున్నారు అని చెప్తాడు. అయితే యోప్తా దేవుడు మాకు అది స్వాస్థ్యంగా ఇచ్చాడు, మేము దేన్ని ఆక్రమించుకునలేదు. ఆ దినముల్లో మోయాబీలు ప్రాంతం గుండా మేము వెళ్తామని ఇజ్రాయేల్ ప్రజలు అడిగినప్పుడు వారు దానికి అంగీకరించలేదు. కనుక మేము మన్యం చుట్టూ తిరిగి వెళ్ళాము. ఏదోము ప్రజలను కూడా అడిగాము, మా పితరులు అడిగారు, అయితే వారు కూడా దానికి అంగీకరించలేదు. మేము మన్యం చుట్టూ తిరిగి వెళ్ళాము. ఆ తర్వాత బాషాను రాజైన ఓగు, హెష్బోను రాజైన సీహోను, వీరిద్దరిని కూడా మీ ప్రాంతం గుండా మమ్మల్ని వెళ్ళనివ్వండి, మీ బోర్డర్స్లో గుండా మమ్మల్ని వెళ్ళనివ్వండి అంటే వారు వెళ్ళనివ్వండి పోక యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు మోషే దేవుని యొద్ద ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, వారిని మీకు అప్పగించి ఉన్నాను, మీరు వారితో యుద్ధం చేయండి అంటాడు. అప్పుడు మోషే వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధం చేసి వారిని ఓడించి దాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుడు దాన్ని స్వాస్థ్యముగా మా ప్రజలకు ఇజ్రాయేలుకి ఇచ్చాడు. 300 సంవత్సరం నుండి ఇజ్రాయేల్ ప్రజలు దానిలో వాసం చేస్తున్నారు. అప్పుడు నువ్వు ఏనాడు కూడా అడగలేదే, ఇప్పుడు 300 సంవత్సరం తర్వాత అది మాది మాకు ఇవ్వండి అని అడుగుతున్నావు అని, అది నువ్వు మమ్మలను మా మీద కయ్యానికి వస్తున్నావు, ఇది సరైనటువంటిది కాదు అని యొక్క అమ్మోనీయుల రాజుకు చెప్తాడు. అయితే అమ్మోనీయుల రాజు దానికి ఒప్పుకొనక యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి వచ్చినప్పుడు యోప్తా కొంతమంది యుద్ధ వీరులను పూర్తి చేసుకొని దానికి వెళ్తాడు. వెళ్లే ముందు ఒక ఒడంబడిక చేసుకుంటాడు. అంటే ఒకటి ఒప్పుకుంటాడు, నేను అమ్మోనీయులను ఓడించి తిరిగి వచ్చేటప్పుడు నాకు ఎదురుగా ఎవరైతే వస్తారో వారిని నీకు ప్రతిష్ఠిస్తాను, లేకుంటే నీకు అర్పిస్తాను, దహన బలిగా అర్పిస్తాను అని అంటాడు. ఆయన తీసుకున్నటువంటి ఆ యొక్క ఓత్, ఒడంబడిక అనేటువంటి సరైనటువంటిది కాదు, అన్ని జనుల ఆచారం ప్రకారం చేసింది. ఆయన అలాగే యుద్ధం గెలిచి తిరిగి వచ్చేటప్పుడు తన కుమార్తె, ఒక్కగానొక అందమైన కుమార్తె ఎదురు వస్తుంది. అప్పుడు ఆయన బాధపడి ఏడ్చి, ఓ నా కుమారి, నువ్వు నన్ను బాధపరిచిన వారిలో ఒక దానివైతివి అని అంటాడు. అలాగన్నప్పుడు ఆ కుమార్తె, నా తండ్రి, నువ్వు ఒప్పుకున్నటువంటి ఆ ఒప్పుకోలును నువ్వు నెరవేర్చు, అయితే నాకు 2 నెలల సమయం ఇవ్వు, నేను పర్వతములకు వెళ్ళి నేను నా కన్యత్వము గురించి ఇలా ఆ విధంగా 2 నెలల్లో ఆవిడ పర్వతములు, నన్ను చెలికత్తెలతో పర్వతముల మీదకి వెళ్ళి విలపించి తను పరిశుద్ధపరచుకొని వచ్చిన తర్వాత యోప్తా తన కుమార్తెను దేవుని సేవకే ప్రతిష్ఠిస్తాడు. అంటే ఇంకా వివాహం చేసుకోండు, దేవుని సేవకై ప్రతిష్ఠిస్తాడు. ఆ తర్వాత యోప్తా తోటి ఎఫ్రాయిమీలు కలహానికి వస్తారు. కలహానికి వచ్చినప్పుడు వారితో యుద్ధం చేస్తాడు, ఎఫ్రాయిమును ఓడిస్తాడు. ఆ విధంగా యోప్తా తన యొక్క జీవిత కాలాన్ని ముగించి ఆయన పితరులతో కూడా వెళ్ళిపోతాడు. సో దాదాపుగా ఆయన 8 ఏండ్లు ఇజ్రాయేలులకు అధిపతిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. సో యోప్తా మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి. అంటే యోప్తా జీవితం నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుడు ఎవరినైనా ఎన్నుకొనవచ్చు, ఎవరినైనా వాడుకొనవచ్చు, ఎవరినైనా అభిషేకించవచ్చు, ఎవరినైనా నియమించవచ్చు. గిలాదులో యోప్తా వంటి వారు ఎవరూ లేరు. వైశ్యకుమారుడు అవ్వచ్చు, దేవునికి భయపడిన వాడు కనుక, బలాజ్యుడు కనుక దేవుడు అతన్ని, God can use even worst sinner. That's what we learn from జెఫ్తా. అంటే యోప్తా పాపం చేశాడనేటువంటిది మనకి అక్కడ కనబడదు, అయితే వేశ్య కుమారులను మాత్రమే కనబడుతుంది. సో తర్వాత యోప్తాకు 2 అంతల ఘనతనిచ్చాడు, హెచ్చించాడు. తృణీకరించబడినటువంటి యోప్తాను దేవుడు న్యాయాధిపతిగా నియమించాడు. అలాగనే మన జీవితంలో కూడా తృణీకరణ మనకి ఎదురవచ్చు. మనం తృణీకరించు, మనం తుచ్చంగా ఎంచవచ్చు, మనల్ని పట్టించుకొనకపోవచ్చు, మనుషులు పట్టించుకొనకపోవచ్చు, కుటుంబస్తులు పట్టించుకొనకపోవచ్చు, మనం ఉండేటువంటి ఆఫీసులో మనల్ని పట్టించుకోకపోవచ్చు, మనం త్రోసివేయవచ్చు. అయితే దేవుడు అన్నడు మనల్ని త్రోసివేయడు. దేవుడు
అందరినీ సమానంగా చూసే దేవుడు తప్పకుండా నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు. సో ఇంకొక విషయం మనం నేర్చుకునేది ఏంటంటే, ఎప్పుడైతే మనం ఆత్మీయంగా బలహీనమైపోతామో అప్పుడు సాతానుడు మన మీద దాడి చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇజ్రాయేలీలు ఆత్మీయంగా క్షీణ దశకు చేరుకున్నారు. వారు పాపంలో పడిపోతూ ఉన్నారు, పాపం చేస్తున్నారు. కనుక 300 సంవత్సరాల తర్వాత అమ్మోనీయుల రాజు అది మాది, అది మాకు తిరిగి ఇచ్చేయండి అని అంటున్నాడు. ఎంత భయంకరము! ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే ఇజ్రాయేల్ ప్రజలు ఆత్మీయంగా బలవంతులుగా ఉన్నట్లయితే అమ్మోనీయుల రాజు ధైర్యం చేసేవాడు కాదు. అమ్మోనీయుల రాజుకు తెలిసింది ఏమని, ఇజ్రాయేలీలు ఇప్పుడు ఓడిపోతున్నారు, శత్రువుల చేతులు బానిసలుగా ఉంటున్నారు, బలహీన పడ్డారన్నప్పుడు అమ్మోనీయుల రాజు ఇజ్రాయేల్ మీద యుద్ధానికి వచ్చారు. మన ఆత్మీయ జీవితంలో కూడా ఎప్పుడైతే మన ప్రార్థన జీవితంలో, మన యొక్క బైబిల్ అధ్యయనంలో, సహవాసంలో, దేవునితో సహవాసము, తోటి సహోదరులతో సహవాసంలో ఎప్పుడైతే మనం బలహీన పడతామో, ఎప్పుడైతే మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తామో అప్పుడు సాతానుడు మన మీద దాడి చేస్తాడు. సాతానుడు మనల్ని ఇంకా బలహీనపరచడానికి, దేవుడి నుంచి దూరపరచడానికి ప్రయత్నిస్తాడు. అందుకని దేవుడు సెలవిస్తా ఉన్నాడు, మీరు ఆత్మయందు బలవంతులు కండి అని అంటున్నాడు. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. మీరు దేవుని యందు బలవంతులు కమ్ము అని నూతన నిబంధన గ్రంథాలు మనం చూస్తాం. సో ఆత్మీయ యుద్ధాలలో జయాన్ని అనుగ్రహించేవాడు దేవుడు మాత్రమే. ఈ సత్యాన్ని కూడా మనం యోక్తా జీవితం నుంచి నేర్చుకుంటాం. స్పిరిచువల్ వార్స్, స్పిరిచువల్ విక్టరీస్ గ్రాంటెడ్ బై గాడ్ ఓన్లీ. తర్వాత మనం ఎప్పుడు కూడా we should not make rash vows. తీర్మానాలు, తొందరపడి ఆవేశపూరితమైనటువంటి తీర్మానాలు మనము చేయకూడదు. లెట్ యువర్ SBS నో బి నో. ఆ తర్వాత యోక్తా మరియు యోక్తా యొక్క కుమార్తె 100కి 100 పాళ్ళు దేవునికి విధేయత చూపించారు. దేవునికి మొక్కుకున్నారు, ఆ మొక్కుబడిని వారు చెల్లించారు. తండ్రి మాటకు యోక్తా కుమార్తె లోబడింది, యోక్తా దేవుని మాటకు దేవునికి లోబడ్డాడు. తర్వాత ఎఫ్రాయిమీలు వలె మనం ఉండకూడదు. ఎఫ్రాయిమీలు యోసేపు కుమారులైనప్పటికీ, యోసేపు మంచి సాక్ష్యం కలిగి ఉన్నప్పటికీ, ఎఫ్రాయిమీలు అసూయ, ద్వేషము, కలహములు పుట్టించేటువంటి వారు ఉన్నారు, ఓర్చుకోలేనటువంటి వారు ఉన్నారు. ఎందుకనంటే ఈ యొక్క ఎఫ్రాయిమీలను యోక్తా యుద్ధానికి రమ్మని పిలిస్తే వీరు వెళ్ళలేదు. అయితే యోక్తా విజయం పొందుకొని తిరిగి వచ్చిన తర్వాత యోక్తా మీద నేరం వేస్తా ఉన్నారు. నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు, నిన్నును నీ ఇంటి వారిని కాల్చి వేస్తామని అన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జలసీ, హేట్రెడ్, యాంగర్, ఫైట్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ది వర్క్స్ ఆఫ్ ది ఫ్లెష్. శరీర క్రియలు ఇవన్నీ కూడా ఆత్మీయులకు తగవు, దేవుని బిడ్డలకు తగవు, దేవుని యొక్క రక్తంలో కడగబడిన బిడ్డలకు తగవు, దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడేటువంటి వారికి ఇవి తగవు. ఎట్టి పరిస్థితులు అలాంటివి మన జీవితంలో ఉండడానికి వెళ్ళారు. సో ఈ విషయాలను మనం పోయిన క్లాస్లో చూసుకున్నాం. మరి ఈ యొక్క యోక్తా జీవితం నుంచి ఈ యొక్క ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకున్నాం. అయితే ఇజ్రాయేల్ ప్రజలు మరలా తిరిగి పాపం చేశారు. ఇదని మనము సంసోను గురించి కొన్ని విషయాలు చూసుకుంటాం. 13వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. ఇజ్రాయేలీలు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాను. యెహోవా వారిని ఎన్ని సంవత్సరములు? 40 సంవత్సరాలు. ఎందుకు అప్పగించాడు? యెహోవా దృష్టికి మరలా దోషులు కాగా. ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా. ఇజ్రాయేలీలు మరలా దోషం చేస్తూ ఉన్నారు, పాపం చేస్తూ ఉన్నారు, దేవుని దుఃఖపరుస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఎంతమంది న్యాయాధిపతులు మనం చూసుకున్నాం? 12 మంది న్యాయాధిపతులు మనం చూసుకున్నాం. అందులో ఒక 5-6 గురించి వివరంగా మనకు రాయబడి ఉన్నాయి.
మిగతా వారి గురించి మనకు అంత వివరంగా రాయబడలేదు. అయితే ఈ యొక్క 5-6 న్యాయాధిపతులు సమయంలో మనం చూసినట్లయితే ఏం జరుగుతూ ఉంది? ఇజ్రాయేల్ ప్రజలు మరలా దోషులు అవుతా ఉన్నారు. యెహోవా దృష్టికి దోషం చేస్తూ ఉన్నారు, పాపం చేస్తూ ఉన్నారు, తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, అన్ని జనులను ఆరాధిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగిస్తూ ఉన్నారు. మరలా పశ్చాత్తాపడుతున్నారు, మరలా దేవుడు వారిని విడిపిస్తూ ఉన్నాడు. పడిపోవటం, పశ్చాత్తాపడడం, సరిచేయబడటం, పడిపోవటం, పశ్చాత్తాపడడం, సరిచేయబడటం, ఇవి మరలా జరుగుతూ వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను శత్రువుల చేతికి అప్పగించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారి పాపమును, వారు చేసినటువంటి దోషమును బట్టి వారు పశ్చాత్తాపడాలని, రియలైజ్ అవ్వాలని. ఆ విధంగా దేవుడు వారిని అప్పగించాడు. 40 సంవత్సరాలు వారికి అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? ఈసారి ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు చేతికి వారిని అప్పగిస్తూ వచ్చాడు. ఒకసారి మోయాబీయుల చేతికి అప్పగించాడు, ఒకసారి మిద్యానీయుల చేతికి అప్పగించాడు, ఇప్పుడు ఫిలిష్తీయుల చేతికి వారిని అప్పగించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగినవాడు, మనము నమ్మదగనివాడు. చూడండి, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చేయలేడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు? నమ్మదగిన వారెవరు? దేవుడు. నమ్మదగని వారెవరు? మనం మనుషులు నమ్మదగని వారు. మరి నమ్మదగిన వారెవరు? దేవుడు. నమ్మదగిన వాడు దేవుడు. మనం పాట కూడా పాడుకుంటాం, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే ప్రభువా అని ఒక పాట మనం పాడుకుంటాం కదా. సో నమ్మదగిన వాడు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో అనేక సార్లు రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, నమ్మదగిన వాడు మన దేవుడు. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమి చేయడు. ఆయన స్వభావం ఏంటి? నమ్మదగిన స్వభావం. ఇజ్రాయేల్ మరలా పశ్చాత్తాపడ్డారు. అప్పుడు దేవుడు వారి కొరకు ఒక న్యాయాధిపతిని వారికి అనుగ్రహించిన, అతని పేరు సంసోను. సో ఈ యొక్క సంసోను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే చిన్న సూర్యుడు, మ్యాన్ ఆఫ్ ది సన్ అనేటువంటి అర్థం వస్తుంది హిబ్రూ భాషలో. ఈయన దాను వంశస్థుడు, జోరియా పట్టణస్థుడు. ఈయన తండ్రి పేరు మనోహ, తల్లి పేరు రాయబడలేదు. అయితే ఈ యొక్క సంసోను అనేటువంటి ఆయనను దేవుడు గర్భము నుండే నాజీరుగా చేసి ఆయన్ను న్యాయాధిపతిగా దేవుడు నియమించాడు. అది ఎలా జరిగిందంటే, ఈ మనోహ భార్య వారి పొలంలో పనిచేస్తున్నప్పుడు దేవుని దూత ఆవిడకి ప్రత్యక్షమై, మనోహ భార్యకి ప్రత్యక్షమై, దేవుని దూత మనోహ భార్యతోటి చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా చెప్పింది. ఏమని చెప్పింది? నువ్వు గొడ్రాలవు, నీకు సంతానము లేదు, అయితే నువ్వు గర్భవతి, నీకు కాన్పు లేదు, నువ్వు గర్భవతివై కుమారుని కందువు, అయితే నువ్వు జాగ్రత్తగా ఉండు. చూడండి, 3-4 వచనాలు చదవండి. 3-4 వచనాలు, 13వ అధ్యాయం 3-4 వచనాలు. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు గుడ్రాలవు, నీకు కాన్పు లేకపోయాను, అయితే నువ్వు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనా తినకుండుము.
5 కూడా చదువు శేఖర్. నువ్వు గర్భవతిపై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, గర్భము నుండి అతను నాజీరు చేశాడు దేవుడు. చేసి ఏమన్నాడు, నువ్వు గర్భవతి ఒక కుమారుని కంటావు, అయితే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ద్రాక్షరసం ముట్టవద్దు, మద్యమును త్రాగవద్దు, అపవిత్రమైన తినవద్దు, మంగళ కత్తి ఆ కుమారుని తల మీదకి రావద్దు, పెట్టవద్దు, మంగళ కత్తి వేయవద్దు అని చెప్పాడు. ఎందుకు ఇదంతా చేశాడు? పర్పస్ ఏంటి? 5వ వచనం చివరి భాగంలో, ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలుపెట్టును. ఆయన ఒక రక్షకుడుగా, ఒక న్యాయాధిపతిగా ఇజ్రాయేల్ ప్రజలను ఫిలిస్తీన్ల చేతుల నుంచి విడిపించేటటువంటి నాయకుడుగా దేవుడు ఎన్నుకున్నాడు. మరి నాయకుడుగా ఉండాలి అంటే నాజీరు చేయబడినటువంటి వ్యక్తి ఎలాగ ఉండాలో ఇక్కడ రాయబడి ఉన్నది. తల్లి కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆ తర్వాత కుమారుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆ దూత చెప్పినట్టు, ఆ యెహోవా దూత చెప్పినటువంటి మాటలు ఆ స్త్రీకి అర్థం అవ్వకపోవడాన్ని బట్టి ఆవిడ వెళ్ళి తన భర్తకు చెప్పింది. భర్తకి చెప్తే భర్త అనుకున్నాడు, మరి నాతో కూడా దేవుడు మాట్లాడిన బాగుండును, మరి ఆయన ఎవరు, ఆయన పేరేంటి అని అన్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు, దేవుని స్వరూపం ఆయనలో ఉంది, దేవుని రూపమును పోలినటువంటి దేవదూత లాగా ఉన్నాడు, కానీ పేరు నాకు తెలియదు అని ఆవిడ చెప్తాది. అప్పుడు మానవ అనుకుంటాడు, నాకు కూడా దేవుడు దర్శనమిచ్చి నాతో కూడా మాట్లాడిన ఎంత మేలు అనుకుంటాడు. అప్పుడు దేవుని యొక్క దూత మరొకసారి ఆ స్త్రీకి, మానవ భార్యకు ప్రత్యక్షమై అదే మాట చెప్తారు. అప్పుడు ఆ స్త్రీ వెంటనే, నేను వెళ్ళి నా భర్తను తీసుకొని వస్తానని చెప్తుంది. వెంటనే ఆవిడ వెళ్ళి మానోహాన్ని తీసుకొని వస్తుంది. మానోహాన్ని తీసుకొచ్చినప్పుడు మానోహ దేవుడిని అడుగుతాడు. ఇక్కడ చూడండి, సంసోను యొక్క తండ్రి తల్లి వారు ఎంత మంచి కుటుంబంగా మనకు కనబడుతూ ఉన్నారు, భక్తి కలిగిన కుటుంబంగా కనబడుతూ ఉన్నారు. భార్యాభర్తల మధ్య మంచి అనుసంధానం, మంచి కోఆర్డినేషన్, ఒకరి విషయాలను ఒకరు పంచుకుంటూ వారు చక్కని కుటుంబంగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఈ దినాల్లో భార్యాభర్తలు కూడా విషయాలను చర్చించుకున్నాలి. ఆత్మీయ విషయాలు అవ్వచ్చు, వివాహమైనటువంటి వారు ఆత్మీయ విషయాలు అవ్వచ్చు, లేకుంటే కుటుంబ విషయాలు అవ్వచ్చు, సంఘ విషయాలు అవ్వచ్చు, ఆఫీస్ విషయాలు అవ్వచ్చు, సమాజ విషయాలు అవ్వచ్చు, ఏవైనా కూడా భార్యాభర్తలు ఇరువురు క్షుణ్ణంగా చర్చించుకొని దైవ చిత్తానుసారమైనటువంటి నిర్ణయాలను తీసుకునాలి. అందుకని ఇక్కడ ఆవిడ వెంటనే తన భర్తకు వచ్చి చెప్పింది. మానోహ అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఇద్దరు వెళ్ళినప్పుడు దేవుని దూతను అక్కడ వారు చూశారు. చూసినప్పుడు మానోహ అడుగుతూ ఉన్నాడు, దేవుడిని అడుగుతూ ఉన్నాడు. దేవుడు ప్రార్థించాడు. సో దీనికంటే ముందు, ప్రభా నువ్వు నాతో కూడా మాట్లాడు, నాకు దర్శనము అని మానోహ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు మానోహ ఆ దేవుని అడుగుతూ ఉన్నాడు. దేవుని ఏమడుగుతూ ఉన్నాడు? 11వ వచనం, 11, 12 వచనం. ఇప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనిషిని ఎద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నువ్వేనా అని అతనిని అడగగా అతడు నేనే అని. 12. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడకునో అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపమని మనవి చేయగా. రైట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే, నా భార్యతో నువ్వు మాట్లాడావు ప్రభా, దర్శనం ఇచ్చావు, నాకు దర్శనం ఇచ్చి నాతో మాట్లాడు అని అంటున్నా. అంటే డబుల్ కన్ఫర్మేషన్. సో దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు డూ ఇన్ అవర్ ఫ్యామిలీ లైఫ్ ఆల్సో. స్పెషల్లీ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఫ్యామిలీ. సో మనం ప్రార్థన చేయాలి, ప్రభా ఈ యొక్క మాటలను, ఈ విషయాలను నా భార్యతో చెప్పావు, ఆవిడకి అర్థం అవ్వలేదు ప్రభా, నాతో కూడా మాట్లాడు అని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు మరల ప్రత్యక్షమైనప్పుడు
మానోహ అడుగుతున్నాడు, నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపుము అంటున్నాడు. ప్రభా, ఈ యొక్క బిడ్డ ఈజ్ ఎ స్పెషల్ చైల్డ్, ఈజ్ ఎ నాజరైట్ ఫ్రమ్ ది మదర్స్ womb. We do not know how to raise him. We do not know how you want to use him. Please tell us. ప్రభా, మాకు చెప్పుము, మాకు బయలుపరచము. ఈ కుమారుడు ఎట్టివాడు అవుతాడు, ఆయన చేయవలసిన కార్యం ఏమిటి, మేము తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి మాకు నేర్పించమని చాలా స్పష్టంగా అడుగుతున్నాను. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎప్పుడైనా ఏదైనా విషయంలో మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన చాలా స్పష్టత ఉండాలి, మన ప్రార్థనలో చాలా క్లారిటీ ఉండాలి. మనం క్లియర్గా అడుగుతున్నాడు, ఆ బిడ్డ ఎట్టివాడు అవుతాడు, ఆ బిడ్డ మరి ఆ బిడ్డ ఏం చేయాలో నువ్వు బయలుపరచు ప్రభా, నువ్వు మాట్లాడు ప్రభా, మాకు చెప్పు ప్రభా అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వెనెవర్ వి ప్రే టు గాడ్, వెనెవర్ వి క్రై అంటు గాడ్, వీ షుడ్ ఆస్క్ లైక్ మానోహ, ప్రభా, ఈ విషయంలో మీ చిత్తం ఏమైనది, ఇది మీ చిత్తమా, దీనిలో మేము ముందుకు వెళ్ళడం మీ చిత్తమా, లేకుంటే మేము దీనిలో ఈ పనిలో మేము ఆగిపోవాలా, మాతో స్పష్టంగా మాట్లాడు ప్రభు అన్నప్పుడు దేవుడు మనకు తప్పకుండా మార్గదర్శకం చేస్తాడు. అప్పుడు యెహోవా దూత అంటున్నాడు, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకునవలెను అంటున్నాడు. ద్రాక్షవల్లి నుండి పుట్టినది ఏది తినకూడదు, ద్రాక్ష రసమైన మద్యమైన త్రాగకూడదు, అపవిత్రమైన దేన్ని తినకూడదు, నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతా ఆమె చేసుకుని వాళ్ళని మానోహతో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా అద్భుతమైనటువంటి మర్మాలు ఇక్కడ దాగి ఉన్నాయి. మానోహ కూడా దేవుడు అదే చెప్పాడు, ఎస్, ఐ హావ్ ఆల్రెడీ స్పోకెన్ టు ద వుమన్ అండ్ షీ హ్యాస్ టు డూ ఆల్ థింగ్స్ దట్ ఐ హ్యావ్ సెట్. అప్పుడు మానోహకి కన్ఫర్మేషన్ అయిపోయింది. మన జీవితంలో కూడా, మన వ్యక్తిగత జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబ జీవితంలో మనం దేవుడిని అడిగి పొందుకొని వాటిని నిర్ధారించుకున్నప్పుడు అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఆ కార్యంలో దేవుడు మనకు జయాన్ని ఇస్తాడు. అప్పుడు వెంటనే మానోహ ఒక మేకపిల్లని తీసుకొచ్చి ఒక బలిని అర్పిస్తాడు. బలిని అర్పించినప్పుడు దేవుని యొక్క దూత ఆ యొక్క బలి అర్పించినప్పుడు ఆ మంటలో గుండా పరలోక రాజ్యానికి ఆరోహణం అయిపోయాడు. అప్పుడు మానోహ భార్య అనుకుంటున్నాడు, నేను ఇంతవరకు నేను ఎవరు అనుకున్నాను, నిజంగా దేవుని దూతే, దేవుడే. సో మనం నిశ్చయముగా చనిపోతాం, మనం దేవుని చూసాము కాబట్టి మనం నిశ్చయముగా చనిపోతాము అని అనుకుంటున్నారు అని అనుకుని వారు భయపడుతూ ఉన్నారు. మానోహ ముఖ్యంగా భయపడుతూ ఉన్నాడు. భయపడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆవిడ భార్య అంటుంది, లేదు లేదు, ఒకవేళ నిజంగా మనం చనిపోయే వారమైతే దేవుడు మనకు ఎందుకు వాగ్దానం ఇస్తాడు, నేను ఒక కుమారుని కంటావని ఎందుకని అంటాడు, అతడు గర్భం నుండి నాజీరు చేయబడతాడు, అతడు ఇజ్రాయేల్ ప్రజలను ఫిలిస్తీన్ నుంచి విడిపిస్తాడు, న్యాయాధిపతిగా ఉంటాడని ఎందుకు చెప్తాడు, మనం చనిపోము అని ధైర్యం చెప్తాడు అనమాట. సో అప్పుడు ఆవిడ కుమారుని కన్ను, ఆ కుమారునికి సంసోన్ అని పేరు పెడతాడు. సో ఈ విధముగా సంసోన్ యొక్క పుట్టుకను మనం చూస్తాం. ఈ పుట్టుకలో కూడా పుట్టుకతోనే ఆయన ఎవరు, నాజరైట్ అంటే నాజీరు చేయబడినటువంటి వాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సంసోనుకు అనేకమైనటువంటి యోగ్యతలు ఉన్నాయి, అర్హతలు ఉన్నాయి. అయితే క్రమేణా తర్వాత 15-16 అధ్యాయాల్లో మనం చూసినప్పుడు వాటిని ఆయన పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తాం. 14, 15, 16 అధ్యాయాల్లో కొంతవరకు మాత్రమే ఆయన ఇజ్రాయేల్ ప్రజలను విడిపించాడు. అయితే దేవుడు ఆశించిన మేరకు ఆయన విడిపించలేకపోయాడు. ఇస్సాకుకు, యోసేపుకు, బెన్యామీనుకు వీరికి ఇచ్చినటువంటి వాగ్దానములను ఎలాగైతే దేవుడు నెరవేర్చాడో, వారి పుట్టుక ఎలాగైతే జరిగిందో అలాగనే సంసోను పుట్టుక జరిగింది. సంసోను దేవుడు అభిషేకించాడు, అనేకమైన యోగ్యతలు ఇచ్చాడు. అయితే సంసోను వాటిని పోగొట్టుకున్నటువంటి వాడు ఉంటున్నాడు. సంసోను జీవితాన్ని మనం చూసినట్లయితే బలానికి బలహీనతకు మధ్య ఉన్న వ్యత్యాసము, ఆ కారణాలు ఏంటో మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు.
అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు, దాన్ని పోగొట్టుకున్నాడు. సో తర్వాత ఏం చేశాడు? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచును కదా. సో ఇక్కడ పురుషుడు ఏం చేయాలి? తల వెంట్రుకలు పెంచుకొనుట పెంచుకొని అవమానం పెంచుకోకూడదు. అంటే నాజీరు చేయబడినటువంటి వారు ఏం చేయాలి? క్షౌరం చేసుకోకూడదు, పెంచుకోవాలి. సో ఇది కాంట్రడిక్టరీగా ఉన్నది. అయితే అది ఒక చిహ్నంగా, గుర్తుగా దేవుడు వారికి ఇచ్చాడు, అంతే కానీ ఆ యొక్క జుట్టులో వారి బలం ఉండదు. ఒక చిహ్నం, ఒక గుర్తు, ఇతను నాజీరు చేయబడిన వాడు అని, అంత మాత్రమే. సో నాజీరు చేయబడిన వాడు అంట అవమానాన్ని భరించాలంట. ఎవరి కొరకు? దేవుని కొరకు. సో అదేవిధంగా లూకాసు వార్త 14వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదివినప్పుడు ఒక మాట మనకు అక్కడ అర్థమవుతుంది. లూకాసు వార్త 14వ అధ్యాయం 26, 27. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరాడు. మరి ఎవడైనాను చెప్పండి. తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరాడు. సో నాజీరు చేయబడినటువంటి వారు ఎలా ఉండాలి? దేవుని ప్రతిష్ఠించబడినటువంటి వారు ఎలా ఉండాలి? దేవుని శిష్యుల్లాగా ఉండాలి. పాత నిబంధన గ్రంథంలో నాజీరు చేయబడిన వారు, కొత్త నిబంధన గ్రంథంలో దేవుని ప్రతిష్ఠింపబడిన వారు, దేవుని శిష్యులు, దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని నామ మహిమార్థమై ఎన్నుకొనబడినటువంటి వారు. సో ఇక్కడ సంస్థను దేవుని వెంబడించాలి, దేవునికి నాజీరు చేయబడిన వాడు దేవుని కొరకు పని చేయాలి, ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా ఉండి ఇజ్రాయేల్ ప్రజలను ఫిలిస్తీన్ల చేతులను విడిపించాలి, కాపాడాలి, రక్షించాలి. అలాగనే ఇక్కడ ఎవరైతే మరి ఆయన శిష్యులుగా అయి ఉన్నారో వారు ఎలా ఉండాలంటే తన తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే, ద్వేషించమంటే వారిని తోలివేమని, తులసివేమని కాదు. ఇక్కడ గాడ్ ఫస్ట్, దెన్ నెక్స్ట్, దెన్ ఎవ్రీథింగ్ నెక్స్ట్. ఇక్కడ మొట్టమొదటి స్థానము దేవునిది, ప్రథమ స్థానము దేవునిది. దేవునికి మొదటి స్థానం మనం ఇవ్వాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంసోనుకు కుటుంబం కంటే తను నాజీరు చేసి తల్లి గర్భంలో నుండే ఆత్మచేత అభిషేకించినటువంటి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఎవడైనా తను వెంబడించుకోలేని అట్లా తను తగ్గించుకొని తన సిలువుని ఎత్తుకొని నన్ను వెంబడింపాలను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన జీవితంలో మనము దేవుని మనం వెంబడించాలి. ఎలా వెంబడించాలి? తను తగ్గించుకొని సిలువుని ఎత్తుకొని మనం క్రీస్తుని వెంబడించాలి. ఇక్కడ సంసోనును మనం చూసినట్లయితే విజయము సంసోను తలుపు తట్టింది. దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడిన వాడు, దేవుని ఆత్మ బలం పొందుకున్నవాడు, ఎంత గొప్ప శత్రువునైనా ఓడించగలిగినటువంటి వాడు. అయితే విజయం అతని తలుపు తట్టినప్పటికీ కూడా, గొప్పగా ఆరంభించినప్పటికీ కూడా ఆయన అంతము సరిగా లేదు. ఆయన అంతం అంత అపజయమే. చివరికి ఓడిపోయిన వాడుగా ఉంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన తన సబుద్ధిని ఆధారం చేసుకొని నడిచి ఉన్నాడు. తర్వాత వ్యామోహము కలిగినటువంటి వ్యక్తిగా అతను ఉన్నాడు. వాటిని జయించలేకపోయాడు. అవి మనం 15, 16 అధ్యాయాలు మనం చూసుకుంటాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం గమనించినట్లయితే సంసోను మంచిగా ప్రారంభించాడు, దాన్ని సరిగా ముగించలేకపోయాడు. ఆత్మీయ జీవితంలో ఆరంభం ఎంత ముఖ్యమో ముగింపు కూడా అంతే ముఖ్యం. ఆరంభించినటువంటి వారము ఏదైనా పని మనం ఆరంభించినప్పుడు
దాన్ని సరిగా ముగించాలి. మన సంవత్సరం ఆరంభంలో మంచిగా ప్రారంభిస్తాం, ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం, వాగ్దానాలు తీసుకుంటాం, మంచిగా బైబిల్ అధ్యాయాన్ని సంవత్సరం చేయాలని ఆదికాండం నుంచో మత్తయి సువార్త నుంచో ప్రారంభిస్తాం. కొద్ది దినాలు బాగా చదువుతాం, రాసుకుంటాం, ధ్యానిస్తాం, పశ్చాత్తాపడతాం. ప్రభా, ఈ సంవత్సరము ఈ నా జీవితం ఈ కార్యము చేయి ప్రభా అని మనం తీర్మానాలు చేసుకొని ముందుకు సాగుతాం, మంచిగా ప్రారంభిస్తాం. అయితే వాటిని సరిగా ముగించలేం. కొద్ది దినముల తర్వాతే మన తీర్మానాలను మర్చిపోతాం, మన కమిట్మెంట్స్ని మర్చిపోతాం, మనం చేయాలనుకున్నవి మర్చిపోతాం, లోక బాధ్యతల్లో మనం పడిపోతాం, కుటుంబ బాధ్యతల్లో లీనమైపోతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవేదైనా తీర్మానం చేసుకున్నట్లయితే, నీవేదైనా ఒప్పుకున్నట్లయితే, ఒట్టు పెట్టుకున్నట్లయితే, నువ్వేమైనా చేయాలి అని దేవుని దగ్గర దేవుని ప్రార్థన చేసి దేవుడిని కొంత అనుగ్రహించి నువ్వు పొందుకున్న తర్వాత, నువ్వు ఆరంభ శూరుడు మాత్రమే కాకుండా దాన్ని అంతము చేసి దాన్ని ముగించేటువంటి వాడుగా కూడా ఉండాలి. దట్స్ వాట్ గాడ్ ఇస్ టెల్లింగ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంసోను జీవితం మనకు అలా కనపడదు. బైబిల్ అధ్యయనం నేను చేయాలి. మనం ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో మనం అధ్యయనం చేయటం ప్రారంభించాం. సో మనము దేవుని మహాకృపను బట్టి ఆదికాండం మొదలుకొని న్యాయాధిపతుల వరకు వచ్చాం. సో దీన్ని ముగించకుండా మనం అర్ధాంతరంగా వదిలివేస్తే అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టము, దేవుని నామానికి అవమానం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆరంభం మాత్రమే కాదు, మన ఒక కార్యాన్ని ఆరంభించినప్పుడు దాన్ని మంచిగా లాజికల్ ఎండ్ దానికి మనం ఇవ్వాలి. అది దానివల్ల దేవుని నామానికి మహిమ. సో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. చదవండి. మీరు బావుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? 5వ అధ్యాయం 7వ వచనం. Galatians chapter 5 verse 7. మీరు బావుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? ఓకే, దట్ మీన్స్ మనము బావుగా పరిగెత్తాలి. సంసోను ఏం చేయాలి? దేవుడు అభిషేకించాడు, నాజీర్ చేశాడు, బలం ఇచ్చాడు, ఆత్మబలం ఇచ్చాడు. ఆయన అడ్డగించడానికి ఏమి లేదు. సో హీ హిమ్సెల్ఫ్ బికేమ్ అన్ అబ్స్టకిల్. తనకు తానే అడ్డుబండ అయిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, బాగుగా మనం పరిగెత్తాలి. ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ యాత్రలో మనం బాగుగా పరిగెత్తాలి. సంసోనిది ఆత్మబలం, సంసోనిది శారీరక బలం కాదు. ఎందుకు కాదంటే, సంసోను లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంత దేహదారుఢ్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ అన్ని జనుల్లో చాలా మంది ఉంటారు. గొలియాతును మనం చూసుకుంటే సంసోను కంటే యుద్ధశూరుడు, బలాఢ్యుడు. అన్నాకీము వంశస్థుల గురించి మనం నిర్గమకాండంలో చూసుకున్నాం, సంఖ్యాకాండంలో చూసుకున్నాం. వారు అజానుబాహులు. అయితే వారికి సంసోను లాంటి జయాలు వారికి దొరకల. ఎందుకనంటే వారి శరీర బలం, సంసోనిదేమో ఆత్మబలం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శరీర బలానికి ఆత్మ బలానికి మీకు ఒక వ్యత్యాసం చెప్తాను. సపోజ్ సంసోను ఉన్నాడు, గొలియాతు ఉన్నాడు. ఇప్పుడు సంసోనిదేమో ఆత్మబలము, గొలియాతేమో శరీర బలం. సో గొలియాతు శరీర బలం ద్వారా ఒకరికి బదులు 10 మందిని ఓడించగలడు, చంపగలడు, జయించగలడు. లేకుంటే 20 మందిని జయించగలడు, అంతకు మించి జయించలేడు. అంతకు మించి ఎక్కువ వస్తే గ్యారెంటీగా గొలియాతు ఓడిపోతాడు. కానీ సంసోను ఆత్మ బలాన్ని పొందుకొని ఒక్కసారే 1000 మందిని సంహరించాడు, ఒక్కసారే 3000 మందిని సంహరించాడు. ఆయనను బంధించినటువంటి ఆ యొక్క సన్నని ఆ నారతో చేసినటువంటి తాళ్ళను కూడా ఏం చేశాడు? తెంపివేసేసాడు. గాజా యొక్క పట్టణపు ద్వారపు గుమ్మములను, పెద్ద గుమ్మములు, వాటిని ఓడవేరికి ఎత్తుకొని ముందున్నటువంటి హెబ్రోను పర్వతం వరకు వాటిని మోసుకుంటూ వెళ్ళాడు. అది శరీర బలం కాదు, ఆత్మబలం. ఆత్మబలం ఎప్పుడు వచ్చింది ఆయనకి?
చూడండి 13వ అధ్యాయము 24 వచనం, 24, 25. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని ఆశీర్వదించెను, మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తయేలునకు మధ్యనున్న మహానేదులో అతని రేపుటకు మొదలుపెట్టాను. ఎవరు రేపారు? ఎవరు అతని బలం అనుగ్రహించారు? యెహోవా ఆత్మ. ఈ ఆత్మ బలం, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆత్మ బలమును కలిగి ఉంటే ఈ లోకంలో ఎవరినైనా మనం ఓడించగలం, ఎవరిని ఎలాంటి గొప్ప శత్రువునైనా మనం జయించగలం. కాబట్టి మనం దేవుని అడగాలి, ప్రభా ఆత్మ బలము నాకు దయచేయి ప్రభా అని మనం అడగాలి. సో అందుకని తిమోతి కూడా పౌలు గారు చెప్తున్నాడు, తిమోతి నువ్వు బలవంతుడు కమ్ము, దేవుని యందు బలవంతుడు కమ్ము అని చెప్తా ఉన్నాడు. ఆత్మ మనం బలపరిచినప్పుడు మనం బలవంతులం అవుతాం. ఆత్మ మనం వీడినప్పుడు మనం బలహీనం అవుతాం. సంసోను జీవితంలో అదే జరిగింది. ఆత్మ వీడినప్పుడు సంసోను ఏమయ్యాడు? బలహీనుడయ్యాడు. సో మనం బలవంతులుగా ఉన్నప్పటికీ, శారీరకంగా బలవంతులుగా ఉన్నప్పటికీ కూడా దేవుని బలం మనం లేకపోయినట్లయితే మనం బలహీనులమే. మనం శారీరక బలం ఉన్నా కూడా దేవుడు మనం వాడుకోనకపోయినట్లయితే మనం బలహీనులమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ సత్యాలను మనం గ్రహించాలి. సో దేవుడు ఇచ్చే తలాంతులను మనం దుర్వినియోగం చేస్తే మరి మనం బలహీనులమైపోతాం. ఈ దినాల్లో కూడా దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను వాడుకోకుండా దేవునికి ప్రతిష్ఠించబడిన వారు, దేవుని రక్తంలో కడగబడిన వారు దానికి తగినట్లుగా జీవించినప్పుడు వారు బలహీనులైపోతూ ఉన్నారు. వారికి సంసోను జీవితం ఒక గొప్ప హెచ్చరిక, ప్రియమైనటువంటి దేవుని పిల్లగా. కాబట్టి మన జీవితంలో మనము చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. 14వ తర్వాత సంసోను యొక్క వివాహాన్ని మనం చూస్తాం. ఇది కూడా ఒక గొప్ప హెచ్చరిక. 14వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తాం. మొదటిగా పుట్టుకతోనే సంసోను నాజీరు చేయబడిన వాడు. రెండో విషయము, సంసోను ఫిలిస్తీ స్త్రీని వివాహం చేసుకున్నాడు. సో మనకు సమయం అయిపోతుంది కనుక మనం త్వరగా ధ్యానించుకుందాం. నేనేం చేశాడంటే తిమ్నాత్ అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీని చూసి ఇష్టపడ్డాడు. వచ్చి తన తల్లిదండ్రులు చెప్పాడు, ఆ స్త్రీ నాకు ఇష్టమై ఉన్నది, షీ ప్లీజ్డ్ మీ, ఐ వాంట్ టు మ్యారీ హర్, యూ ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పాడు. వారి కల్చర్ వేరు, వీరి కల్చర్ వేరు. ఆ దినాల్లో వివాహం అనేటువంటి పెద్దల ద్వారానే జరిగేది. సో అందుకని తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు తల్లిదండ్రులు అన్నారు, సంసోను, వారు అన్ని జనులు, సున్నతి లేని వారు, దేవుని భయం లేనటువంటి వారు, మన ఇజ్రాయేల్ జనాంగంలో చూడు అందమైన స్త్రీలు ఉన్నారు, ఎవరు కావాలంటే వారిని మీకు ఇచ్చేస్తాము, అలా వద్దు అని చెప్పినప్పుడు ఆయన లేదు నేను వారిని ఆ స్త్రీనే చేసుకుంటాను, మీరు వెళ్ళండి, రండి నాతో కూడా మాట్లాడండి అని అంటాడు. అయితే దేవుడు ఫిలిస్తీయులను ఓడించడానికి సంసోను రేపుతున్నాడనే సంగతి తల్లిదండ్రులు గ్రహించలేకపోయాడు. సో ఇక్కడ అతనుకు ఆ స్త్రీని వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచన కలగటం, మరి అది దైవ చిత్తానుసారమైందో కాదో లేదో తెలియదు. కానీ ఇక్కడ ఒక్క విషయం మాత్రం సత్యం, అదేంటంటే సున్నతి లేని ఫిలిస్తీయులను వివాహం చేసుకుంటాను అని చెప్పడం మాత్రం అది దైవ చిత్తానుసారమైనటువంటిది కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మారు మనసు పొందినటువంటి వారు, మారు మనసు పొంది దేవునితో నడుస్తున్నటువంటి వారిని మాత్రం వివాహం చేసుకున్నది. అది దేవుని యొక్క చిత్తమైనది. విశ్వాసులు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అని అంటారు. సో కాబట్టి వివాహ విషయంలో సంసోను మరి తన తల్లిదండ్రుల మాట లక్ష్య పెట్టకుండా దైవ చిత్తానికి విరోధంగా ఆయన వివాహం చేసుకుంటూ ఉన్నారు. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది? అన్ని జనులతో వియ్యం అందకూడదు. మనం చాలాసార్లు చూసుకున్నాం, ద్వితీయోపదేశకాండం అనేక మార్లు చూసుకున్నాం, సంఖ్యాకాండంలో చూసుకున్నాం. అన్ని జనుల స్త్రీలను వివాహం చేసుకోకూడదు.
సున్నతి లేని వారితో విజయం అందకూడదు అని ధర్మశాస్త్రం చెప్తుంది. సో ఇక్కడ కూడా సంసోను ఆ విషయంలో తప్పిపోయిన వాడు ఉంటున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ఆ ఆ స్త్రీ దగ్గర వెళ్ళడానికి తన తల్లిదండ్రులతో కూడా వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ద్రాక్ష తోటల దగ్గరకు వచ్చాడు. మేబీ ఆ మార్గ మధ్యంలో ద్రాక్ష తోటలు ఉంటాయి. ద్రాక్ష తోటల దగ్గరకు వచ్చినప్పుడు కదమ సింహం వచ్చింది. కదమ సింహం వచ్చినప్పుడు దేవుని ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు అతను ఆ కదమ సింహాన్ని ఒక చిన్న మేక పిల్లను చీల్చేసినట్టు చీల్చి చంపివేశాడు. ఒక చిన్న మేక పిల్లను వధిస్తారు కదా, అట్లా సింహాన్ని చీల్చివేశాడు. ఎందుకు చీల్చివేయగలిగాడు? ఆత్మబలాన్ని బట్టి. చూడండి 14వ అధ్యాయము 5వ వచనం, అప్పుడు 5-6 వచనం. అప్పుడు సంసోను తన తండ్రిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు గొర్రెసింహము అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్టు అతడు దాన్ని చీల్చి వేశాను. అతడు తాను చేసినది తన తల్లితోనైనను చెప్పలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే, మనం గమనించినట్లయితే యెహోవా ఆత్మని ప్రేరేపింపగా, ఇది రహస్యం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. యెహోవా ఆత్మ ప్రేరేపిస్తేనే సంసోను ఆ సింహాన్ని చీల్చివేయగలిగాడు, లేకపోతే చేయలేడు. ఇఫ్ ద లార్డ్ ఈస్ ఫర్ us, who can be against us? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? దావీదు కూడా తన అనుభవాన్ని చెప్తాడు. గొలియాతు యుద్ధానికి వచ్చినప్పుడు అదే అంటాడు, రాజా నేను గొర్రెలు కాసేటప్పుడు తోడేళ్ళు వచ్చినాయి, ఎలుగుబంట్లు వచ్చినాయి, సింహం వచ్చింది, వాటినన్నిటిని కూడా నేను మృతునీయులుగా చేశాను, వాటినన్నిటిని కూడా చంపివేశాను. ఆ విధంగా దేవుడు నాతో ఉండి నాకు సహాయం చేశాడు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు అంతటి వాడు. అది ఆత్మబలం. సైన్యంలో అధిపతిగా యెహోవా నామంలోనే నేను యుద్ధం చేయడానికి వెళ్తున్నాను అని దావీదు అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప సాక్ష్యం. యవనస్తుడైనటువంటి బాలుడైనటువంటి టీనేజర్ అయినటువంటి దావీదు అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగాడు? చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 34-35 వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాచుచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుని కూర్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకుని దానిని కొట్టి చంపి తిని 36 వచనం. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అన్నాడు. ఇక్కడ దావీదు మాటలు గమనించండి. సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా. ఎవరు రక్షించారు? యెహోవా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే మన విరోధి ఎవరు? ఇఫ్ ద లార్డ్ ఈస్ ఫర్ us, who can be against us? మనం బలవంతులమవుతాం, ఆత్మలో బలవంతులమవుతాం. మనము విజయం మనదే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉండాలి, దేవుని ఆత్మ మనకు తోడుగా ఉండాలి. మనకు ఆత్మ బలం కావాలి, శరీర బలం కాదు, ఈ లోక బలం కాదు, మన సొంత బలం కాదు, మన సొంత బలబుద్ధి కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఆత్మీయ యుద్ధాలను మనం చేసేటప్పుడు మన యొక్క శరీర బలము, లౌకిక జ్ఞానము దేనికి పనికిరాదు. మన కీర్తులు, మన కొట్టులు, మన యొక్క ఆలోచనలు దేనికి పనికిరావు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యెహోవా విడిపించాడు అని దావీదు చెప్తా ఉన్నాను.
అప్పుడు సౌలు కూడా అంటున్నాడు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని అంటున్నాడు. యెహోవా దేవుని ఆత్మ, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. ఆ సింహాన్ని చీల్చివేశాడు. ఆ తర్వాత తిమ్నాథ్కి వెళ్ళాడు. తిమ్నాథ్కి వెళ్ళి మరలా తిరిగి వచ్చేటప్పుడు ఆ సింహపు కళేబరంలో తేనెతెట్టు ఉంది, అది తీసుకున్నాడు, తిన్నాడు. మరి వెళ్ళి తల్లిదండ్రులకి ఇచ్చాడు, అది వారికి చెప్పలేదు. ఆ తర్వాత మరలా అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత తిమ్నాథ్కి వచ్చాడు, తల్లిదండ్రులు తీసుకొని. అక్కడ తిమ్నాథులో ఒక విందు ఏర్పాటు చేశాడు. విందు ఏర్పాటు చేసినప్పుడు అతనితో కూడా 30 మందిని ఫిలిస్తీన్లో 30 మందిని ఆ విందుకు ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసినప్పుడు అక్కడ పొడుపు కథలు వేస్తారు. విందులో పొడుపు కథలు వేయటం సహజం. పొడుపు కథ సంసోను పొడుపు కథ వేశాడు. బలమైన దానిలో నుండి తీపి వచ్చాను, తిను దానిలో నుండి తిండి వచ్చాను, దీన్ని మీరు 7 రోజుల్లోగా నాకు చెప్పండి అని చెప్పారు. అయితే వారు 3 రోజులు వరకు చూశారు, వారి వల్ల కాలేదు. ఆ రహస్యం వారికి తెలుసు, సంసోనుకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత ఇంక వారు ఆ స్త్రీ దగ్గరకు వచ్చారు. సంసోను భార్య దగ్గరకు వచ్చి ఏమన్నారు, ఈ కథ భావం ఈ యొక్క ఇప్పుడు కథ భావం మాకు తెలీదు, నువ్వు చెప్తావా చస్తావా, చెప్పకపోతే నిన్ను, నీ తండ్రిని, ఇంటి వారిని అందరిని కాల్చి పడేస్తామని భయపెడతాను. అప్పుడు ఆ స్త్రీ 3వ దినం మొదలుకొని అతని ప్రతి దినము ఏడుకుంటూ ఉంది. అయితే 7వ దినం వరకు సంసోను చెప్పలేదు, నా తల్లిదండ్రులకే నేను చెప్పలేదు, నీకు చెప్పాలని అంటాడు. సో 7వ దినమున మరి ఆవిడ ఇంకా ఎక్కువగా తొందర పెట్టినందువలన సంసోను అభావాన్ని చెప్తారు. అభావాన్ని చెప్పినప్పుడు వారు ఉదయకాలంలో సంతోషముగా నాట్యమాడుతూ వచ్చి వారు చెప్తారు, తేనె కంటే తీపి అయినదేది, సింహం కంటే బలమైనదేది అని సంసోనుతో చెప్పినప్పుడు సంసోను అంటాడు, నా దూడతో దున్నకపోయిన ఎడల నా ఇప్పుడు కథను విప్పలేక ఎందురు అని వారితో చెప్పానంటే, మీరు నా భార్య ద్వారా ఇప్పుడు కథను తెలుసుకున్నారు, లేకపోతే మీకు అది తెలియదని చెప్పేసేసి అంటాడు. తర్వాత ఇప్పుడు కథ వేసినప్పుడు, ఇప్పుడు కథను మీరు విప్పితే ఈ బహుమానాలు మీకు ఇస్తాను, విప్పలేకపోతే మీరు నాకు ఆ బహుమానాలు ఇవ్వాలి అంటారు. అవేంటి ఆ బహుమానాలు? ఏంటంటే 30 సన్నని నార బట్టలు, 30 దుస్తులు ఇవ్వాలంటాడు. ఇప్పుడు ఈయన ఓడిపోయాడు. ఎష్కలోన్ అనేటువంటి లోయలోనికి వెళ్ళి ఫిలిస్తీన్లు అక్కడ ఉంటే వారి మీద దాడి చేసి వారిని చంపి ఆ 30 సన్ననార బట్టలు, 30 దుస్తులు తీసుకొచ్చి వారికి ఇస్తారు. ఆ తర్వాత అతను కోపం వస్తుంది. కోపం వచ్చేసి నేను ఓడిపోయానే, వీరి కలభావం తెలిసిపోయిందని భార్యను వదిలిపెట్టి సొంత ఇంటికి వెళ్ళిపోతాడు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు. దిస్ వాస్ వన్ ఆఫ్ ది ర్యాష్ డెసిషన్, తొందరపాటు డెసిషన్. ఫస్ట్ కొడుకు ఇప్పుడు కథలో వేయవలసినటువంటి అవసరం లేదు, వేశాడు. రెండవది కోపం వచ్చేసి భార్యని విడిచి తల్లిదండ్రులకు వెళ్ళిపోయాడు. దట్ వాస్ అనదర్ మిస్టేక్ వాట్ సంసన్ డిడ్. సో బిసైడ్స్ దిస్, ఆయన ద్రాక్ష తోటల యొద్దకు వెళ్ళను అని మనం చూసుకున్నాం. కానీ నాజీరు చేయబడిన వాడు వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో నాజీరు చేయబడినటువంటి వారికి కొన్ని విధులు, వారికి కొన్ని చట్టాలు ఇవ్వబడినాయి. అయితే ఆయన సంసోను వాటిని అన్నిటినీ ధిక్కరించి అక్కడికి వెళ్ళిపోయాడు. నాజీరు చేయబడిన వారు ద్రాక్షారసమును ముట్టకూడదు, మద్యపానము ముట్టకూడదు, వారి తల మీదకు వారి తల మంగళకెత్తి రాకూడదు, క్షవరం చేయించుకోకూడదు, వారు చచ్చిన వాటిని ముట్టకూడదు, శవాన్ని ముట్టకూడదు, వారు దేవునికి పరిశుద్ధులు అని అక్కడ రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని 6వ అధ్యాయము మొత్తం కూడా నాజీరు చేయబడినటువంటి వారికి దేవుడు ఇచ్చినటువంటి చట్టాలు. సో మీరు వాటిని చదువుకున్నట్లయితే అర్థమవుతుంది. సమయం అయ్యో మనకి మీరిపోతుంది కనుక నేను సంక్షిప్తంగా చెప్తా ఉన్నాను. సో సంసోను ద్రాక్ష తోటల యొద్దకు వెళ్ళాడు. దట్స్ వన్ థింగ్. నాజీరు చేయబడిన వానికి ద్రాక్ష తోటలతో ఏం పని? నాజీరు చేయబడిన వానికి సున్నతి లేని స్త్రీలతో వివాహం చేసుకోవడం ఏం పని? నాజీరు చేయబడినటువంటి వానికి చచ్చిన శవము అయినటువంటి సింహాన్ని ముట్టడానికి ఏం పని? నాజీరు చేయబడిన వానికి చచ్చిన శవంలో పెట్టినటువంటి తేనెను తీసుకొని తినడానికి ఏం పని? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా సంసోను కొన్ని పొరపాట్లను చేసి పొరపాటు వెంబడి పొరపాటు చేస్తూ దేవుని మహిమను కోల్పోతూ వచ్చాడు.
దేవుని యొక్క ఆత్మ బలమును కోల్పోతూ వచ్చారు. ఆ విషయాలు మనం 15-16 అధ్యాయాల్లో మనం చూసుకుంటాం. మరి దేవుడి మాటలు దీవించిన దాకా ప్రార్థన చేసుకుందాం.